జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఘటనకు కారణమైన ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతోంది. ఏ కలుగులో దాగున్నా వేటాడి హతం చేసేందుకు మన భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. పహల్గాం ఘటన తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్లో లోకల్ పోలీసులు భద్రతా బలగాలు కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇప్పటికే విచారిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకలపై మన భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. టెర్రరిస్టుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఉగ్రవాదులను పట్టుకునే పనిలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందీపురాలో అల్తాఫ్ ఆచూకీ లభించింది. మరికొందరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పహల్గాం ఉగ్ర దాడితో జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ మరింత టైట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి. అటు పహల్గాం మార్కెట్, రోడ్లు, బైసరన్ వ్యాలీ దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవులపై వెళ్లిన సోల్జర్స్ వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని ఎయిర్పోర్ట్లో మన సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దాయాది దాడిని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ చాలా అలర్ట్ గా ఉంది. ఒకవేళ పాక్ ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల ఊహా చిత్రాలు రిలీజ్ చేశారు. ఎవరైనా సమాచారం ఇస్తే వారికి నగదు ఇస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు కేంద్రం తీసుకునే ఏ చర్యలకైనా సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ఇంకోవైపు భారత్ పాక్ మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే పాక్ పై మన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మంతు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఏంటి బార్డర్ ఇన్ఫర్మేషన్? లాస్ట్ 3 days నుంచి కూడా సోల్జర్స్, ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, వారితో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వారితో పాటు ఎన్ఐఏ స్పెషల్ టీం కూడా అక్కడే ఉంది. వారికి అసిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 4 ప్లస్ 2 లోకల్ మిలిటరీలు, మొత్తంగా 6 టెర్రరిస్టుల కోసం ప్రస్తుతానికైతే గార్డెన్ సర్చ్, మొత్తంగా బందీపురా ఏరియా కావచ్చు, లేకపోతే బైసరన్ వ్యాలీ ఆ ప్రాంతం అడవులు కావచ్చు, వాటన్నింటినీ కూడా జల్లర పడుతున్నారు. ముఖ్యంగా బందీపురాలో టెర్రరిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో, పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో అక్కడ ఎన్కౌంటర్ అనేది కూడా ఈరోజు జరిగింది. టాప్ కమాండర్, లష్కరేకి సంబంధించినటువంటి టాప్ కమాండర్ అఫ్తర్ లల్లీని కూడా ఈరోజు మట్టు పెట్టారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా గార్డెన్ సర్చ్ తో పాటు కూంబింగ్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఆర్మీకి సంబంధించి ధ్రువ హెలికాప్టర్స్ కూడా అక్కడ అడవులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తంగా కూడా ఈ గార్డెన్ సర్చ్ కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఇక హై అలర్ట్ అయితే పూర్తి స్థాయిలో ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకుంటే అరేబియన్ సీ వరకు మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని సరిహద్దు ప్రాంతాల వెంబడి హై అలర్ట్నెస్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి. సీజ్ ఫైర్ వైలేషన్ కూడా పాల్పడుతున్నారు. వాటికి ధీటుగా భారత్ ఆర్మీ వారికి కౌంటర్ అటాక్స్ అనేది కూడా చేస్తూ ఉంది. దాంతో వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించినటువంటి దాంట్లో కొంత వెనక్కి తగ్గినట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఓవరాల్ గా సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో అదనపు బలగాలను అయితే మోహరిస్తున్నారు. సో సరిహద్దు ప్రాంతాలే కాకుండా మొత్తంగా సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో సెక్యూరిటీని అయితే టైటన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా శ్రీనగర్ కి ఆర్మీ చీఫ్, ఆర్మీ జనరల్ ద్వివేది కూడా వెళ్లారు. అక్కడ టాప్ కమాండర్స్ తోటి రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. ఎక్కడైతే పహల్గా ఘటన జరిగిందో ఆ తర్వాత తీసుకుంటున్నటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే కూంబింగ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎక్కడి దాకా వచ్చాయి, అలాగే
ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, వీటన్నింటిపైన కూడా రివ్యూని నిర్వహిస్తున్నారు. ఇక త్రివిధ దళాలు కూడా చాలా అలర్ట్నెస్గా ఉన్నాయి. పారామిలిటరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్మీకి సంబంధించి ఎవరైతే సెలవుల్లో వెళ్లారో వారు వెంబడే డ్యూటీలో జాయిన్ కావాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. సెలవులు ఎవరు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి కూడా హై అలర్ట్గా ఉంది. వాటికి సంబంధించి హర్యానాలో ఉన్నటువంటి అంబాలా స్క్వాడ్ కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి స్క్వాడ్ కావచ్చు, అవన్నీ కూడా డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. రఫేల్తో పాటు సుఖోయ్ 30 MK వంటి యుద్ధ విమానాలు, వాటికి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్, అన్నిటితో కూడా డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నేవీ కూడా ఆల్మోస్ట్ అరేబియా సీకి సంబంధించి పాకిస్తాన్ బార్డర్కి సంబంధించినటువంటి జలాలకు సంబంధించి ఇండియా బార్డర్కి సంబంధించినటువంటి జలాల్లో వారు కూడా కొంత సెక్యూరిటీని అయితే వారికి సంబంధించినటువంటి గస్తీని కూడా ముమ్మరం చేశారు. ఇక పాకిస్తాన్కి సంబంధించి ముఖ్యంగా శత్రువుకు సంబంధించినటువంటి ఏవైతే కదలికలు ఉన్నాయో, పైవకోలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా నిఘానైతే కొనసాగుతూ ఉంది. ఇక ఇటు ఢిల్లీలో కూడా వరుస సమావేశాలు, రివ్యూకి సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా భారత్ ప్రకటించిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి నీటి విడుదలను కూడా ఆపివేశారు కాబట్టి ఆ తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం కూడా సౌత్ బ్లాక్లో కీలకంగా అజిత్ దోవల్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఏదైనా చర్యలకు పాల్పడితే వాటికి ఎట్లాంటి కౌంటర్ అటాక్స్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక సుదీర్ఘంగా రివ్యూ మీటింగ్ని కండక్ట్ అయితే చేశారు. పాక్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలకు దిగినా వాటికి తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి దిశగానే ప్రయత్నాలు ఉన్నాయి. ఒకవేళ వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా వాటిని ఫేస్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలకు సంబంధించి భారత ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ చేసింది. త్రివిధ దళాలు కూడా పూర్తి అలర్ట్నెస్తో ఉన్నాయి. హై అలర్ట్ మోడ్లో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సిగ్నల్ వచ్చినా దానికి తగ్గట్టుగా యాక్ట్ చేసేందుకు అవసరమైనటువంటి రీతిలో డ్రిల్స్ కావచ్చు, లేకపోతే రివ్యూ మీటింగ్స్ కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో వార్ మోడ్లో వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అన్ని కూడా చేస్తున్నారు. ఇక పొలిటికల్గా కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆల్ పార్టీ మీటింగ్లో పెహల్గావ్ ఘటన ఎట్లా జరిగింది, ఎట్లాంటి భారత ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయనేది వివరించారు. దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా సెక్యూరిటీకి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఈ అంశాలకు సంబంధించి టెర్రరిజానికి సంబంధించినటువంటి అంశాల్లో భారత ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలకు కూడా తమ మద్దతు ఉంటుందంటూ కూడా తెలిపినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా, వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే భారత ప్రభుత్వం అన్ని యాక్షన్స్ అయితే సిద్ధం చేసి పెట్టుకుంటుంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.